ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాతకాలంలో నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన ఈ తరుణంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని తండ్రి, నీ వాక్యంలో ఉన్న కార్యముల చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 136వ కీర్తన మొదటి వచనమును మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిడి, ఆయన కృప నిరంతరముండును. మనము చదివిన ఈ కీర్తనలో ప్రతి వచనంలో ఒక మాటను మనం చూడగలం. అదేమిటంటే, ఆయన కృప నిరంతరము ఉండునుగాక. దేవుని యొక్క కృప మనకు నిరంతరము తోడుగా ఉండాలి. ఆయన నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడై ఉన్నాడు. అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు, చెరలో ఉన్న యోసేపుకు తోడుగా ఉన్నాడు, అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు తోడుగా ఉన్నాడు. ఈ దినము నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసి నీకు తోడుగా ఉన్న ప్రభువుగా ఉన్న ఆయన కృప నిరంతరము ఉండునుగాక అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉన్నట్లయితే ఎలాంటి స్థితిలో నీవు నేను నడిచినప్పటికీ ప్రభు మనకు తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు. యెహోవా దయాళుడు అని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది. ఆయన తన పట్ల ఆసక్తి కలిగిన వారి, యథార్థముగా ఆయన వెతికే వారి పక్షమున వ్యాజ్యమాడేవాడిగా ఉన్నాడు. నీవు కృంగిన సమయములో ప్రభు నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడు. మనము చూసినట్లయితే దేవుని బిడ్డలైన వారు ఐగుప్తు దేశమునకు వెళ్ళి చెరలో అలమటించినప్పుడు వారి స్వరమును విని ఆయన యొక్క కృప వారికి అనుగ్రహించబడిన దాన్ని బట్టి మోషేను పంపించి వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చినాడు. అక్కడ నుండి బయటకు వచ్చి వారు అనేక సార్లు బలహీనమైన కార్యములను చేసినప్పటికీ వారు ఎప్పుడైతే దేవుని వైపు మరలా తిరిగి ప్రభువా మాకు సహాయం చేయమంటారో ప్రతిసారి తన యొక్క సేవకులను పంపించి, న్యాయాధిపతులను పంపించి వారిని విడిపించడం, ప్రవక్తలను పంపించి హెచ్చరించి వారిని బాగు చేసే వాడిగా ప్రభు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రభువుని నీవు నేను కలిగి ఉన్నాము. ఒక సమస్య నీకు వచ్చినప్పుడు నీవు దేవుని వైపు చూడాలని మనస్సు కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేకుంటే నీ యొక్క తలంపుల చేత లాగబడుచున్నావా? ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది, నిన్ను నడిపించేదిగా ఉంటుంది, నిన్ను బలపరిచేదిగా ఉంటుంది, నీ జీవితంను మార్చేదిగా ఉంటుంది అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే నేను ఈ కార్యము చేయగలను, నాతో సాధ్యము, నేను ఇది చేయగలను అనుకొని అనేక మంది దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు, దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఆయనతో నడవవలసిన వారు, ఆయన యొక్క సహాయము పొందుకొనవలసిన వారు, ఆయనతో జీవించవలసిన వారు ఏం చేస్తున్నారు? నేను చేయగలను, నేను సమర్థుడిని అనుకుంటూ దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తున్నారు. అందుకే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. యెహోవా దయాళుడు, ప్రభు దయగలిగిన వాడు. ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన కృప నీకు కావాలంటే, ఆయన నీకు దయాళుడుగా, ఆయన నీకు సహాయము చేసేవాడిగా, ఆయన నీతో ఉంటూ నడిపించేవాడిగా ఉండాలని నీవు ఆశించినట్లయితే మొదటిగా నీవు చేయవలసినది నీ హృదయము ఆయనకు సమర్పించుకోవాలి. లోకములో ఉన్న వాటి కోసము పరిగెత్తి దేవుని మర్చిపోయే అనుభవంలో ఉండకూడదు. నీవు లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకుంటూ నీ ఆత్మను నరకానికి అప్పగించుకున్నట్లయితే అది ఎంత నీకు హానికరమైందో నీవు తెలుసుకోవాలి. అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీవు దేవుని వైపు చూడు, దేవుని కార్యములను వెతకు, ఆయన తోడు నీకు ఎన్నడూ సహాయము అనుగ్రహించే ఆ కృప నీకు
అనుగ్రహించబడినదని గ్రహించుకుంటూ, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉన్నదని గ్రహించుకుంటూ ఆయనను నీవు పట్టుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఆయన నీకోసము సమస్తమును చేసినాడు. సర్వము చేసిన ప్రభుని నీకు తోడుగా కలిగి ఉన్నావా? ఆయన యొక్క సహాయం నీకు ఉన్నదా? ఆయన కృప నీకు అనుగ్రహించబడి ఉన్నదా? ఒక్కసారి నీ హృదయమును ప్రశ్నించుకో. ఒక్కసారి నీ హృదయంలో ఆ ప్రశ్నను ఉంచుకో. ఎలాగూ నీవు దేవునితో నడుచుతున్నావని, ఎలాగో దేవుని యొక్క కార్యములు నీ జీవితం సంపూర్ణము చేయబడుచున్నవని, ఎలాగో నీవు దేవునికి నమ్మకముగా ఉన్నావనేది గ్రహించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యెహోవా దయాళుడుగాను, ప్రేమ కలిగిన వాడిగాను, కరుణామయుడిగాను నీకు తోడుగా ఉన్నాడా? లేక నీ తలంపుల చేత లాగబడి దేవునికి దూరమైపోయి ఉన్నావా? పరీక్షించుకునే సమయం ఇది. ప్రభు తన కృపను నీకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. ఆయన కృప నీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన వైపు చూసే మనస్సు కలిగి ఉన్నావా? నీ హృదయము ఆయనతో సరిగా ఉన్నదా? నీ హృదయంలో దేవునికి స్థలం ఉన్నదా? లేక లోకమును నింపుకొని దేవుని నీకు దూరము చేస్తున్నావా? ఆయన నీ తలుపు తెరవమని నీతో మాట్లాడుచున్నప్పుడు తెరిచే వ్యక్తిగా ఉన్నావా? లేక మూత వేసి నాకు స్థానం లేదు నీతో అని చెప్పే జీవితం కలిగి ఉన్నావా? పరీక్షించుకో. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉన్నది. ఆయన నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. అయితే నీవు దానికి సరిపోయిన జీవితంను కలిగి ఉండేదానికి ప్రయత్నించవలసిన బాధ్యతను కలిగి ఉన్నావని దేవుని వైపు చూడమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో సెలవిస్తూ ఉన్నారు. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాలంలో మాకు అనుగ్రహించిన కొద్ది హెచ్చరికను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నీ యొక్క కృపను కలిగి ఉండేవారిగా, నీవు దయాళుడవు, నీ కృప నిరంతరము తోడుగా ఉంటుందని గ్రహించుకొని నీ వైపు చూసేదానికి, నీవు అనుగ్రహించే కృపను సంపాదించుకునేదానికి ప్రతి క్షణము సిద్ధపడిన వారిగా ఉండటకు సహాయము చేయమని, నిన్నే చూసే జీవితం మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.